ముందుగా కాచి పెట్టుకున్న పాలు కూడా ఇందులో వేసేసుకుందాం. వేసి దీన్ని మరింతసేపు కుక్ చేసుకుందాం. హోటళ్ళల్లో చాలా పొట్లకాయ ఈ కూర చేసేటప్పుడు హోటల్లో కూడా ఈ కూరలు చేసేవాళ్ళం. పాలు విరగకుండా చిటికెడంత సోడా కూడా ఇందులో వేసుకోవచ్చు. కానీ ఎక్కువ వేసారనుకోండి ఎరుపు రంగు వచ్చేస్తుంది. అలా కాకుండా దీన్ని ఈ విధంగా వేసుకొని మనం కుక్ చేసుకుందాం. పాలు విరిగినా బాగానే ఉంటుంది, కానీ మనకి ఆ గుజ్జుగా చక్కగా పర్ఫెక్ట్గా తయారవ్వాలంటే ఫ్రెష్గా కట్ చేసిన పొట్లకాయతో అయితే పాలు విరగవు, మనకి కూర చాలా బాగుంటుంది. చూడండి, ఇలా స్లోగా కుక్ చేసుకోండి. దగ్గర పడ్డ తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంత అన్నంలో అయినా రొట్టెతో అయినా దేంతో తిన్నా చాలా బాగుంటుంది. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. చూడండి, ఎంతో పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన విధంగా అయింది. పాలు విరగకుండా అయింది. దీంట్లో మనం కొత్తిమీర కూడా దండిగా వేసుకోవచ్చు.